ఇప్పుడు మీరు అంటున్నారు అంటే గుడిలోకి ఎవ్వరు వెళ్ళరు అది ఇది అని చెప్పేసి. మీరు అసలు అఘోరాగా ఎందుకు మారిరు మీరు? నేనా? మ్మ్. మీరు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే కాదు. కేవలం అఘోర పరంపర తీసుకోగలుగుతా. అందరి పరంపరల గురువులు బయటకు వస్తారు, అందరూ ఒక్కొక్క పరంపర తీసుకోగలుగుతారు. మొత్తం హిందూ ధర్మం సో అఘోర పరంపరలో ఏం చేస్తారు మీరు? ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడని వ్యక్తులు, సనాతన ధర్మం గురించి మాట్లాడని వ్యక్తులు అఘోర పరంపర తీసుకెళ్తా అని చెప్తే ఎట్లా నమ్ముతారు? నేను ఏమంటున్నా, అసలు అఘోర పరంపర అంటే ఏంది అసలు? సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి నేను మాట్లాడనట్లేదు. నేను మాట్లాడింది అంతా కూడా హిందూ ధర్మం గురించే, సనాతన ధర్మం గురించే మాట్లాడేది. దాంట్లో అఘోర దాంట్లో నేను మాస్టర్ని. దీన్ని ముంగడి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకోవడం లేదంటున్నా. ఎందుకు? పీపుల్ సపోర్ట్ లేదు, నాకు నా టైం లేదు. ఫస్ట్ నేను నా పరంపరని నేను ముంగడు తీసుకోగలిగితే నేనే మంచోడిని. ఇది అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఇప్పుడు అఘోర గురువులు ఎంతమంది ఉన్నారు? టక్మన్ ఒక 2 పేర్లు చెప్పండి. ఈయన అఘోర గురువు అనేట టక్మన్ ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఎవరు? ఒక్కరు కూడా ఎందుకు లేరు?